ఇంకొక అంశము కాళేశ్వరంపై నిపుణుల కమిటీ. కాళేశ్వరం పైన నిపుణుల కమిటీ, కాళేశ్వరంపై నిజం చెప్పాలి అనేటువంటి అంశము మొదటి నుంచి చూస్తున్నాం. కాళేశ్వరంపై నిపుణుల కమిటీ, అసలు కాళేశ్వరం అనేటువంటి అంశం పైన కాళేశ్వరంలో అవినీతి జరిగిందని వచ్చిన తర్వాత అరే చాయ్ బిస్కెట్ల కోసం ఇన్నిసార్లు సమీక్షలు చేయాలన్నా? 5 సార్లు 6 సార్లు చేసిన ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూసినారా, ఎప్పుడు వచ్చినాం కాదు ఏదో ఒకటి బుల్లెట్ దిగింది అన్నట్టు ఉండాలి. కానీ ఇన్నిసార్లు సమీక్ష చేసి ఏముంటుంది? విచారణ చేసి ఒక సిబిఐ ఎంక్వైరీ చేస్తే అందులో విచారణ చేసి నిజాలు బయటకు వస్తే చెప్తే మంత్రులు ఎన్నిసార్లు సమీక్ష చేసినా ఏం రాదు కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక అపనమ్మకం ఏర్పడుతుంది. అసలు నిజంగా చేయొచ్చా, చేస్తారా చేయరా, కాళేశ్వరం పైన అవినీతి పైన వీళ్ళు విచారణ చేస్తారా చేయరా అనేటువంటి ఒక అపనమ్మకం, మీ కోటేసినటువంటి ప్రజలకే అపనమ్మకం కలిగే విధంగా ఉంది. నిజంగా కేసీఆర్ అదేవిధంగా ఆ కుటుంబం చేసినటువంటి అవినీతి పైన విచారణ చేసేటువంటి దమ్ముంటే ఇన్నిసార్లు సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వచ్చి రాగానే ఒకటే పెన్నుతోటి మేము వెంటనే కాళేశ్వరం పైన సిబిఐ విచారణకు మేము చేస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేసినటువంటిది మీ ఉంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యమంత్రులు మంత్రివర్గ సమీక్ష ఎన్నిసార్లు చేసి కాళేశ్వరం పైన కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, రాష్ట్రంలోని సాగునీటి శాఖ ఇంజన్లతో ఏర్పాటు, లోతైన అధ్యయనం, నివేదిక ఆధారంగా చర్యలు, ప్యారలల్గా ఇవన్నీ చేస్తూ సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వచ్చినటువంటి కష్టమేంది? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయడం లేదు? సిబిఐ ఎంక్వైరీ చేయడం లేదంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నదా? కాళేశ్వరం కట్టినటువంటి కాంట్రాక్టర్లతోటి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయిందా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజల్లో అనుమానాలు వస్తాయి. అయితే ఏదో చేయట్లేదా, వెంటనే ఆరోపణలు చేస్తారా కాంగ్రెస్ అంటే? వెంటనే ఆరోపణలు చేయాల్సింది కాదు, మీ చేతిలో అధికారం ఉన్నది. గతంలో మీరు డిమాండ్ చేసినటువంటిదే సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు, ఈడీ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు, కోర్టులో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము మేము సిబిఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నామని ఒక్క మాట చెప్పురి సరిపోతుంది కదా. బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారని చర్చిద్దాము. సాగునీటి పారుదల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ ఇన్నిసార్లు సమీక్షలు వద్దు. మీరు తలుచుకుంటే ఒక్క కళ్ళం పోటుతోటి సిబిఐ ఎంక్వైరీ అవుతుంది. సిబిఐ ఎంక్వైరీకి కూడా మీరు ఒక లిమిటేషన్ పెట్టుకోండి. 5 నెలల 6 నెలల్లో నివేదిక వచ్చే విధంగా మీరే ఒక ఫ్రేమ్ సెట్ చేసుకోండి. దాని ప్రకారము వెళ్ళిపోవచ్చు కదా సింపుల్గా. ఇంత తాత్సారం చేసి ఇన్నిసార్లు సమీక్షలు చేసి ఇన్నిసార్లు చర్చలు చేసి ఏదో చాయ్ బిస్కెట్ల కోసం మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టు ఉంటుంది.